వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, పంచాయతీ కావచ్చు, మరింత ముదిరినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్నటువంటి సరస్వతి సిమెంట్‌తో పాటు సరస్వతి పవర్‌కి సంబంధించినటువంటి కంపెనీల షేర్ల అంశం కావచ్చు, అలాగే యెహలంక ల్యాండ్‌కి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ఆ షేర్ల బదలాయింపుకు సంబంధించి చట్టబద్ధంగా జరగలేదు. తాను ఇవ్వాలి అనుకున్న మాట నిజం. కానీ తనపై జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారం దృష్ట్యా నేను ఆ షేర్లు ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్నటువంటి షేర్లన్నిటి కూడా తిరిగి తన పేరు మీదకి బదలాయించాలి అనేటువంటి ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో ఎన్‌సీఎల్‌టీ ముందు జగన్, దాని అంశానికి సంబంధించి కౌంటర్‌లో విజయమ్మ కూడా ఉన్నారు. షర్మిలతో పాటు విజయమ్మకు సంబంధించినటువంటి అంటే తన పేరుని కూడా చేర్చారు. సో, విజయమ్మ కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి షర్మిల వైపు అండగా నిలుస్తూ వచ్చింది. తాజాగా కూడా షర్మిలకు సంబంధించినటువంటి షేర్లు ఏంటివి, అసలు కుటుంబం మధ్య ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎన్‌సీఎల్‌టీలో వాదనల సందర్భంగా విజయమ్మ కొన్ని అంశాలను తన తరపు లాయర్లతో వాదించారు. సో, తాజాగా విజయమ్మ ఒక క్లారిఫికేషన్ లెటర్‌ని విడుదల చేసింది. అయితే 2009లో ఎప్పుడైతే వైఎస్ చనిపోయారో అప్పటి వరకు అసలు మేము ఆస్తుల పంపకాలే చేపట్టలేదు, ఆస్తులు పంచలేదు అప్పటి వరకు. అయితే ఆ వైఎస్ చనిపోయే నాటికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి సమానంగా పంచాలని అనుకున్న మాట నిజం. అయితే ముఖ్యంగా మనవలు, మనవరాళ్ళకు సరి సమానంగా ఈ ఆస్తులు దక్కాలి అనేది కూడా వైఎస్ ఉద్దేశము. ఆయన కోరిక కూడా అదే. అంతకు మించి తాను ఎక్కడా కూడా ఆస్తులను అయితే పంచలేదు. ఆ తర్వాతే జగన్ స్వయంగా ఎంఓయూ ద్వారా ఆస్తులను పంచుకున్నారు అని చెప్పి విజయమ్మ క్లారిఫికేషన్ లెటర్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సరస్వతి షేర్ల విషయంలో కావచ్చు, అలాగే యెహలంక ల్యాండ్‌కి సంబంధించిన విషయం కూడా ఆహ్, స షర్మిలకే అన్యాయం జరిగింది తప్ప చ జగన్‌కి ఎక్కడ అన్యాయం జరగలేదు అనేది విజయమ్మ తన లెటర్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఏదైతే ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి అంటే షర్మిల పిల్లలకు అన్యాయం చేశారు అని కూడా విజయమ్మ తన క్లారిఫికేషన్ లెటర్‌లో ఆరోపించడం జరిగింది. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా అంటే జగన్ తల్లిగా నేను భావిస్తున్నానని కూడా ఆమె కొంత ఎమోషనల్‌గా ఇందులో వ్యాఖ్యానించినట్టుగా కనపడుతోంది. అలాగే ఆస్తుల పంపకం అనేది ఇప్పటివరకు జరగలేదు. మా కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. సో, ఆస్తుల పంపకమే జరగలేదు కాబట్టి ఆ తర్వాత 2019లోనే ఒక ఎంఓయూ ద్వారా ఈ ఆస్తులన్నీ కూడా ఇప్పటివరకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అలా పంచుకోవడం జరిగింది అని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఈ మొత్తం ఆస్తుల పంపకం ఎలా జరిగిందో అనే విషయంలో ఆ దేవుడికి, నా కొడుక్కి మాత్రమే నిజాలు తెలుసు అని చెప్పి ఆమె కామెంట్ చేయడం జరిగింది. అలాగే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు నిత్యం వార్తల్లో, వార్తా పేపర్‌లో, సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా నమ్మకండి అని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాను అని చెప్పి తన లెటర్‌లో రాయడం జరిగింది. ఫైనల్‌గా మళ్ళీ ఈ అంశాలన్నీ కూడా మీడియాలో ప్రస్తావించొద్దని కోరుతా ఉన్నాను. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ కూడా నిజాలే అని చెప్పి విజయమ్మ తన సంతకంతో ఒక క్లారిఫికేషన్ లెటర్‌తో అంటే నోటరీ ద్వారా ఇవన్నిటికి కూడా విడుదల చేయడం జరిగింది. సో, సరస్వతి షేర్ల విషయంలో కావచ్చు, యెహలంక ల్యాండ్ విషయంలో కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం అయితే ఇంకా ముదిరినట్టుగా కనపడతా ఉంది. సో, విజయమ్మ షర్మిల వైపు ఉన్నారు. జగన్ అన్యాయం చేస్తా ఉన్నారు. అయితే జగన్ గతంలో ఏదైతే ఆరోపించారో జగన్ అంటే తనతో పాటు తన భార్య మీద ఉన్నటువంటి షేర్లు బదలాయింపు అనేది సరిగ్గా జరగలేదు, సక్రమంగా జరగలేదు. కోర్టు పరిధిలో అవన్నీ కూడా ఈడీ కేసుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అనుమతులు లేకుండానే ఇవన్నీ జరిగిపోయాయి కాబట్టి అవి రద్దు చేయాలి అని చెప్పి ఎన్‌సీఎల్‌టీని కోరడం జరిగింది. దానికి కౌంటర్‌గా షర్మిల అవన్నీ కూడా సక్రమంగానే వచ్చాయని వాదించారు. అయితే ఈ మొత్తం వాదోపవాదంలో విజయమ్మపై కూడా అంటే విజయమ్మకు తెలుసు అనే విధంగా జగన్ ఏదైతే కామెంట్ చేశారో అక్కడ వాదనలు వినిపించారు. ఇప్పుడు విజయమ్మ కూడా షర్మిల వైపు అండగా ఉండడం అయితే కనపడతా ఉంది. సో, షేర్లన్నీ కూడా తనకు న్యాయబద్ధంగా తనకే దక్కాలి షర్మిలకి. అవి జగన్‌వి కాదు అని చెప్పి విజయమ్మ చాలా స్పష్టంగా మరోసారి పేర్కొన్నట్టుగా అయితే ఈ లెటర్ ద్వారా కనపడతా ఉంది.